హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, చక్కగా ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని చక్కగా అన్ని పాత జ్ఞాపకాలన్నీ మాట్లాడుకునే రోజు అనమాట ఈరోజు. ఈరోజు కొంచెం సండే కదండి, కొంచెం పచ్చి చేపలు తెప్పించి చాలా రోజులు అవుతుందని చెప్పేసి చేపలండి, బొచ్చి చేపలు అనమాట 1 కిలో తెప్పించుకున్నాను మా బాబు చేత. దాంట్లోకి ఎండు కొబ్బరి, యాలుక్కాయ ఒకటి, లవంగాయి, జీలకర్ర, దాసిన చెక్క అండి, కొంచెం మసాలాకు అనమాట, చింతపండు గుజ్జు పిసికి పెట్టుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండి. తర్వాత ఒక 3 ఉల్లిపాయలు అనమాట, పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలాగా రోట్లో దంచితే చాలా చాలా బాగుంటుందండి. చేపల కూర సూపర్గా ఉంటుంది అన్నమాట. మనం చాకుతో తరిగి తాలింపులో వేసిన దానికన్నా ఇట్లా రోట్లో కచ్చా పచ్చగా నూరేసుకొని తాలింపులు వేసి వేయించుకుంటే అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. రోట్లో కూడానండి కచ్చా పచ్చగా దంచుకోవాలన్నమాట, మెత్తగా దంచకుండా ఇలా కచ్చా పచ్చగా అనమాట. ఇలా నూరి పెట్టుకున్నాను. ఇలా నూరిన తర్వాత మట్టి సెట్లో చేస్తే చాలా బాగుంటుందండి పచ్చాపల కూర. ఇప్పుడు తినే కంటేనండి చేసుకున్నాక తెల్లారి తింటే బాగుంటుందండి. ఈరోజు చేసుకున్నాం అనుకో, చేపల కూర వండుకున్నాం అనుకో, తెల్లారి తింటే భలే ఉంటుందండి అసలు. ఆ పులుసులోనే నాని చక్కగా బాగుంటుంది అన్నమాట. మట్టి సెట్టు పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని మెంతులు వేసుకోవాలండి. చేపల పులుసు కదా, మెంతులు వేసుకుంటే మంచి టేస్ట్ అనమాట. అలాగా చిటపటలాడనిచ్చేసి మెంతులు బాగా అలాగా చిటపటలాడాలన్నమాట, లేకపోతే చేదు వస్తాయండి. చేదు రాకుండా చూసుకోవాలన్నమాట. మనం తింటుంటే కూడా చేదు వచ్చిద్ది. ఏగితే బాగుంటాయి, మనం తినవచ్చు. తర్వాత ఆయిల్ అంతా ఆవాలు అదే మెంతులు చిటపటలాడిన తర్వాత మనం నూరి పెట్టుకున్న ఉల్లిపాయ గుజ్జు అనమాట ఇలా వేసుకొని దోరగా వేగాలండి. ఇది బాగా మూత పెడితే బాగా వేగుద్ది అనమాట. పచ్చి వాసన పోయిందాకా వేయించుకోవాలి, లేకపోతే వాసన ఉంటే బాగోదు, ఉల్లిపాయ వాసన వచ్చిద్ది. మనం నూరుకున్నాం కదా, ఆ రసం అంతా బయటకు వచ్చేసి ఉల్లిపాయ వాసన వచ్చిద్దండి. బాగా వేయించుకోవాలి. అందుకని ఇలా బాగా చూడండి వేగింది. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, అప్పుడప్పుడు నూరుకొని వేసుకోవాలన్నమాట, బాగుంటుంది. చికెన్లోకి, మటన్లోకి, ఇట్లా కూరల్లోకి అండి, నీసు కూరల్లోకి అప్పుడప్పుడు నూరు వేసుకుంటేనే బాగుంటుంది అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇలా నూరి చక్కగా వేసుకొని దోరగా ఇది కూడా బాగా వేయించుకోవాలన్నమాట. పచ్చివాసన పోయిందాక ఇవన్నీ వేయించుకున్నాక అదే ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు అండి, మనకి కిలో చేపలకి సరిపాను వేసుకున్నాను అనమాట. ఉప్పు, కారం, పసుపు. ఉప్పు సరిపోతే తర్వాత చూసి వేసుకోవచ్చండి. ముందుగానే ఎక్కువ వేసుకుంటే మళ్ళా కూర ఉడికిన తర్వాత దగ్గరికి అయి కొంచెమే కూర అయింది కదండి, అందుకని చూసి తక్కువ వేసుకోవాలి. మనం కరెక్ట్గా తెలిసి ఉంటేనేమో ఎక్కువ వేసుకోవచ్చు, సరిపాను వేసుకోవచ్చు. లేదంటేనేమో కొంచెం మామూలుగా వేసుకున్న తర్వాత సరిపాను మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చండి. ఎందుకంటే ఆయిల్లోనే కారం వేసింది, అదొక కలర్ వచ్చిద్దండి చేపల కూర. కలరు రెడ్ కలర్ వచ్చిద్ది అన్నమాట ఆయిల్లో కారం వేసుకొని వేయించుకుంటే. అది వేగిన తర్వాత చేప ముక్కలండి తెల్లగా కడిగి పెట్టాను అనమాట. ఇంటికి తీసుకురాగానే ముందు శుభ్రంగా ఒక 6-7 సార్లు బండకేసి రుద్ది చక్కగా కడిగేసుకున్నాక పసుపు, ఉప్పు, కొంచెం పెరుగేసుకోవాలండి. పెరుగుంటే పెరుగు, మజ్జిగ ఉంటే మజ్జిగ. పుల్లటి మజ్జిగ ఉంటే ఇంకా మంచిదన్నమాట, ఆ నీసు వాసన అనేది కూడా పోయిద్ది. నిమ్మకాయ వేస్తారండి, నిమ్మకాయ వేయొద్దు, మెత్తబడిద్ది ముక్క. ఇంకా ఇవన్నీ ఇలాగా పెట్టేసాను చూసారుగా. అది ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్లో, అల్లం వెల్లిపాయ అది ఉల్లిపాయ పేస్ట్లో కూడా చక్కగా ఆ నూనెంతా ఆ స్మెల్ అనేది ముక్కలకు పట్టేసి బాగుంటుందండి చేప ముక్క. ఇలాగన్నమాట. అంటే ఇంక ఇప్పుడు అట్లా గరిటె పెట్టి అలా కలపొచ్చు, కానీ ఇంకా తర్వాత గరిటె పెట్టకూడదండి, ముక్కలు సిదురు అవుతాయి అన్నమాట. చేప ముక్క ఇట్లా గరిటె పెట్టి సగం బడ ఉడికినాక అస్సలు పెట్టొద్దు అనమాట. ఇది ఫస్ట్ కాబట్టి ముక్క మనకి దాంట్లో ఆ తాలింపులో వేగాలి కాబట్టి ఇలా కలుపుతున్నాను నేను. ఇలాగా ఉప్పు, కారం ప్రతి ఒక్క ముక్కకు పట్టాలి కదండి, అందుకని కలిపాను అనమాట. ఇలాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే చక్కగా ఉప్పు, కారం అంతా ముక్కలు పట్టుద్ది అనమాట. చేప ముక్కకు పట్టేసి బాగుంటుంది.
ఒక 5 నిమిషాలు అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. 5 నిమిషాలు కాకుండా 5 నిమిషాలు కూడా సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడుకుద్దనమాట మొక్క. తర్వాత చింతపండు పులుసు సరిపాను తీసుకొని వేసానమాట. ఒక పెద్ద ఉల్లిపాయ అంత తీసుకోవాలండి. పులుపు చేపల కూరలు ఎక్కువే పట్టుద్ది. ఉప్పు పులుపు అది కారము ఎక్కువే ఉండాలండి చేపల కూరకి. అలాగా క్లాత్ ఒకటి తీసుకొని చక్కగా ఇలాగా మనం ఇంకా గరిటె పెట్టొద్దు అనమాట. ఇలాగ చుట్టూ తిప్పితే ఇంకా ముక్కకి అంతా పులుపు అంతా పట్టుద్ది అనమాట. చూసారుగా, ఒక 5 నిమిషాలు ఇలా ఐలో ఉడికించుకుందామండి. ఎందుకంటే పులుపు వేసాం కదా, చింతపండు పులుసు ఐలో పెట్టుకుంటే బాగా ఉడుకుద్ది అనమాట. ఇలాగా సరిపాను వాటర్ వేసానండి. ఎందుకంటే నేను తాలింపులో కారం వేసింది అలాగ మంచి కలర్ వచ్చిందండి కూర. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి సరేనా. ఇలా కలర్ కోసం అన్నమాట. తాలింపులో వేసుకుంటే మంచి కలర్ వచ్చింది. లేదు అంతా ఉడికినాక వేస్తే కలర్ రాదండి. దానిపైన పచ్చిమిరపకాయల మధ్యలో ఘాటు పెట్టేసి పచ్చిమిరపకాయలు వేసుకుంటే చక్కగా ఉడుకుతాయి అన్నమాట. పులుసులో ఉప్పు కారం పులుసులో చక్కగా ఉడికి మనం పచ్చిమిరపకాయ ఇలా కొరుక్కున్నా కూడానండి అసలు బాగుంటుంది అన్నమాట. మూత పెట్టేసి హైలో ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఈలోపు ఈ మసాలా నూరుకొస్తానండి. ఒక యాలుక్కాయ అన్నమాట మసాలా వేసుకొచ్చేసి తర్వాత దీంట్లో ఇట్లా ఉడికేటప్పుడు ఉప్పు చూసుకోవాలండి. ఇప్పుడు చూసుకోవాలన్నమాట. సగం బడ కూర ఉడికినాక ఉప్పు చూసుకోవాలన్నమాట. చూసానండి, సరిపోలేదు, కొంచెం వేసుకుందాం. చూడండి, కళ్ళుప్పు వేసుకుంటేనే బాగుంటుంది అసలు. ఇలాగా సాల్ట్ కంటే కూడా కళ్ళుప్పు వేసుకుంటేనే చేపల కూరలో బాగుంటుందండి. నీట్గా అసలు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చూసారుగా, ఇది ఇలాగా చక్కగా ఉడుకుతుంది. ఇంకొకసారి అలా అలా తిప్పామనుకోండి ఉప్పు కారం అంతా ముక్కలకు కూడా పట్టుద్ది అన్నమాట. తర్వాత ఆ చేపలో వచ్చిందండి. సొన ఏదో అంటారు కదా, దాని పేరు నాకు రాదు. మీకు ఏమైనా వచ్చింటే చెప్పండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అది వేసాను అనమాట. అది వేసాను దాంట్లో. అది దాంతోపాటే ఉడుకుద్ది చక్కగా. అది విడిగా వేపుదామంటే కొంచెమే వచ్చింది కదా అని చెప్పేసి కూరలోనే వేసేసాను అనమాట. మళ్ళా ఒక 2 నిమిషాలు ఇలాగా ఐలో పెట్టి ఉడికించుకుంటే మనం వేసిన కూడా ఉడుకుద్ది అనమాట బాగా. చూడండి, చేపల కూర ఎక్కువగా ఉడికించొద్దండి. చేపల కూర ఎక్కువ ఉడికి చెడ్డదంట, మాంసం ఉడక చెడ్డదంట. అదొక చాత్రం ఉంది కదండి, అలాగనమాట. ఎక్కువసేపు ఉడకనిచ్చుకోవద్దండి. అన్నీ ఉంటే చేపల కూర 20 నిమిషాల్లో చేపల కూర రెడీ అయ్యిద్ది అనమాట. 20 నిమిషాలు అంటే 20 నిమిషాలు ఉడికించుకోవద్దండోయ్. ఎందుకంటే కూర చేపలను బట్టి అనమాట. కిలో చేపలు అనుకో 15 నిమిషాల్లోనే ఉడికిపోయిద్ది. ఎక్కువ చేపలు అనుకో టైం కొద్దీ ఉడుకుద్ది అనమాట. అట్లా ఎక్కువ ఉడికించుకుంటే ముక్క ఇరిగిపోతుంది. చేపల కూర అసలు ఏ ముక్కకు ఆ ముక్క అట్లా ఇరిగిపోతూ ఉంటుంది అనమాట. ఎక్కువసేపు ఉడికించుకోవద్దు. మీ ఇంట్లో ఏంటండి వాళ్ళ సండే కదా, సండే స్పెషల్ ఏంటి, ఏం చేస్తున్నారు, లంచ్కి ఏం చేశారు, ఏం ప్రిపేర్ చేసుకున్నారు? నేనైతే చేపల కూర అండి. నాకు మా అబ్బాయికి మామూలుగా మినపప్పు పచ్చడి చేశాను. అది ఈరోజు మా ఆయన నేసేం తినరండి ఆయన. ఇంకా మా ముగ్గురికి అది పెట్టుకొని తింటాము. ఇంక ఇది రేపొద్దుడికేనండి, రేపొద్దుడికేనమాట. ఈ పూటేం తినము. అంటే సండే వచ్చిన చేపలు మిగతా రోజుల్లో రావండి. అందుకని చెప్పేసి సండే రోజు తెప్పించేసి మా తర్వాత తినొచ్చులని చెప్పేసి తెప్పించి చేశాను అనమాట. మినపప్పు పచ్చడి కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మన వీడియోలో ఉంది, మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో. చూడండి ఒకసారి, మంచి వీడియోస్ ఉన్నాయి అన్నమాట. తర్వాత మామిడికాయ పచ్చట్లోది ఆవకాయ నూనె అండి. ఆవ నూనె పోస్తే విపరీతమైన టేస్ట్ వచ్చిద్దంట. నేను యూట్యూబ్లో చూసానండి, యూట్యూబ్లో చూసి వేస్తున్నాను అన్నమాట. మా అమ్మ అయితే ఎప్పుడు వేయలేదు, మా నాయనమ్మ కూడా వేయలేదు. నేను యూట్యూబ్లో చూసి ఆ మామిడికాయ పచ్చట్లో ఆయిల్ వేస్తే మంచి టేస్ట్ ఉంటుందని చెప్పేసి వేస్తున్నారు కదా అందరూ, వేద్దామని చెప్పేసి వేసాను అన్నమాట. కానీ ఆ మామిడికాయ నూనె వేసిన తర్వాత అండి అసలు మంచి స్మెల్ వస్తుందండి చేపల కూర. అదేంటో కానీ ఆ కాంబినేషన్ బాగుంటుందో ఏంటో కానీ
అసలు అదిరిపోయే స్మెల్ అనమాట. అసలు అంత మంచి స్మెల్ వస్తుంది. ఆవకాయ నూనె, ఈ చేపల పులుసు, ఆ 2 కాంబినేషన్ కలిసి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఒక్కసారి వేసి చూడండి మీరు కూడాను. నేను చూద్దామని ఈరోజు వేసానండి. కమ్మని వాసన అనమాట. టేస్ట్ కూడా అలాగే ఉంటుందో ఏమో మరి. ఇలాగా తర్వాత కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే మనం ఆ గరం మసాలా వేసుకున్నాను, ధనియాల పొడి అవన్నీ వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే అదంతా మసాలాలు అవన్నీ పడతాయి అన్నమాట, మొక్కకు పడతాయి. చూడండి, సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. కొరమేనైనా మామూలుగా కొరమేను, బొచ్చు చేప, ఇంకా ఉంటాయి కదండి చేపల పేర్లు, బొమ్మిడాయిలని అవని ఇవన్నీ చాలా పేర్లు ఉంటాయి అన్నమాట. నాకు కొరమేను ఇష్టం అండి బాగా. వాలిగా ఉంటుంది కొరమేను, బురద మట్టలు ఇలా ఉంటాయి కదా. కానీ ఎక్కువ చేపలు తినాలంటండి. చేపలు తింటే పిల్లలకి మనకి చాలా చాలా మంచిదంట. ఇదిగో అయిపోయిందండి కూర, దగ్గరికి పడ్డది. మసాలా కొబ్బరి వేసుకున్నాం కదా, కొంచెం దగ్గరికి అయిద్ది అనమాట. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసాను. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక కూడా చూడండి, కుండ కదా, బాగా వేడి ఉంటుంది అనమాట. అందుకే నేను ముందు ఆఫ్ చేశాను. మరీ దగ్గరికి అయినాకంటే మనకి అన్నంలో పెట్టుకొని కలుపుకోవడానికి బాగోదు కదని చెప్పేసి ఆఫ్ చేశాను అనమాట. ఇదండి వేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. పక్కనున్న బెల్ గంట కొట్టండి. మీరు కూడా ఇలాగే చేసుకొని మీరు తిని మీ పిల్లలకు పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. ఇలా చేసానండి ఈరోజు. అసలు కలర్ చూసారు ఎలా ఉందో, మంచి కలర్ అనమాట. కమ్మని వాసన వస్తుందండి. చేప ముక్క కూడా ఎక్కడ చెదరలేదు, బాగుండే ముక్కలు కూడాను. చూసారుగా, ఈరోజు కంటే రేపు తింటే ఇంకా బాగుంటుంది. నేను తినలేదండి ఈరోజు, తినలేదన్నమాట. మేము మినుములు పచ్చడి చేసుకొని తిన్నాము, రేపు తింటాం. ఇలా చేసానండి చేపల కూర. ఒక్కసారి నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా? రేపు ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.